నమస్తే V5 న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి సీతక్క. ప్రతి నెల శ్రావణ నక్షత్రం సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి కళ్యాణం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా గాంధీ విగ్రహాలకు వినతి. తిరువురు సబ్ ఇన్స్పెక్టర్ కేబీజీవి సత్యనారాయణకి అభినందనల వెల్లువ. ఉత్తమ ఎస్ఐగా అవార్డు స్వీకరించిన తిరువురు టౌన్ సెక్టర్ 1 సబ్ ఇన్స్పెక్టర్ కేబీజీవి సత్యనారాయణకు సన్మానం నిర్వహించిన భారతీయ జనతా పార్టీ నాయకులు. తిరువురు నియోజకవర్గంలో నూతనంగా నియమితులైన 4 మండలాల అధ్యక్షులు ఎస్ఐ కేబీజీవి సత్యనారాయణకి పుష్పగుచ్చాలను అందించి శాలువా కప్పి సన్మానించారు. కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు అన్నవరపు సత్యనారాయణ, తిరువురు పట్టణ అధ్యక్షురాలు తోట భవానీ, తిరువురు రూరల్ మండల అధ్యక్షురాలు పగిడిపల్లి విజయలక్ష్మి, విసన్నపేట మండల అధ్యక్షులు గంగిశెట్టి మధు, ఏ కొండూరు మండల అధ్యక్షులు నాగమల్లేశ్వరరావు, వందే గోభారతి, రాష్ట్ర కార్యదర్శులు కొత్తూరు ప్రసన్న, తాళ వెంకట శ్రీనివాసరావు, తుర్లపాటి వెంకటేశ్వరరావు, చంటి, నలగంట్ల రాంబాబు, వేంపటి అబ్రహం, మునిరత్నం తదితరులు పాల్గొన్నారు. తదితర పెద్దలకు, విచ్చేసిన విద్యార్థులకు, ప్రముఖులకు, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఈ సందర్భంగా నేను తెలియజేది ఏమనగా అంటే, హెల్మెట్ అనేది చాలా ఉపయోగకరమైన వస్తువు. కానీ మనము చాలా సిల్లీగా అదేదో బరువుగా మనం భావించి బండి మీద వెళ్తున్నప్పుడు మనం పెట్టుకోకుండా వెళ్ళి ఆ ప్రయాణ మార్గంలో జరిగే ప్రమాదాలకు మనం బాధ్యులు అవుతాం. వాళ్ళని నమ్ముకుని ఫ్యామిలీ ఉంటుంది. చేసే చిన్న తప్పు వల్ల ఈ కుటుంబం రోడ్డుని పడిపోతుంది. దయచేసి అందరూ కూడా ఇదిగా హెల్మెట్ ధరించండి. మైనస్కి ఎవరు కూడా బళ్ళు ఇవ్వద్దు, తాగి ఎవరు కూడా డ్రైవ్ చేయొద్దు. పోలీసు వారికి సహకరిస్తారు, ట్రాఫిక్ రూల్స్ అని పాటిస్తారని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. వచ్చిన విద్యార్థులు కూడా కార్యక్రమం పట్ల అవగాహన కలిగి ఉండి మేము ఒక పెద్దవాళ్ళకి చెప్పండి, అందరూ కూడా హెల్మెట్లు ధరించాలి. టౌన్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా విద్య హెల్మెట్ కలిగి ఉండాలని ఈ సందర్భంగా తిరువురు పోలీసు వారితో తెలియజేస్తున్నాం. ఇప్పుడు మన తిరువురు సీఏ గారు శ్రీ గిరిబాబు సార్ గారు మాట్లాడతారు. నంద్యాల జిల్లా ఆలగడ్డ నియోజకవర్గం చాగలమర్రి మండలం మూడురాలపల్లి గ్రామంలో పూజారులు కళ్యాణ్ శర్మ, శివశంకర్ శర్మ వేద మంత్రాలతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రతి నెల శ్రావణ నక్షత్రం సందర్భంగా ఆలయంలో కళ్యాణం జరుగుతోందని తెలిపారు. కళ్యాణం అనంతరం దేవాలయం చుట్టుపల్లకి సేవా కార్యక్రమం నిర్వహించారు. భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. పూజ అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ఆలయ నిర్మాణ దాతలు పులి చిన్న ఓబుల్రెడ్డి, ధర్మపత్ని పద్మావతి, ఉభయ దాతలు కీర్తిశేషులు బొడ్డు రోషిరెడ్డి, ధర్మపత్ని ఈశ్వరమ్మ, వారి కుమారులు, కుటుంబ సభ్యులు, గ్రామ భక్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. अध्यया पूर्वोक्त संकल्पित प्रकारेण गुण विशेष विशिष्टायां ग्रामाभिवृद्ध्यर्थं रस्याभिवृद्ध्यर्थं क्षेमस्थैर्य धैर्य विजयाभयारोग्यैश्वर्याभिवृद्ध्यर्थं धर्मार्थकाम्य मोक्ष श्रीभो नीलाधमेत लक्ष्मी वेंकटेश्वर स्वामी हरिः ओं हिरण्यवर्णां हरिणीं सुवर्णवेदस्यां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह ताम आवह जातवेदो लक्ष्मीर्मनवगामिनीं यस्यां हिरण्यं विन्देयं गामश्वं वरुषा देवेर्जुषदां कांसोः स्मितां हिरण्यं धारां तां पद्मिनीमीं शरणमहं प्रपद्ये अलक्ष्मीर्मे रस्यतां त्वां ऋणे आदित्यवर्णे तमसोति यातो वनस्पतिस्तमवृक्षोधबिल्वः तस्य फलानि तपसानुदन्तु मायान्तरायाश्च बाह्या अलक्ष्मीः उपैतु मां देवसखकीर्तिश्च मणिनासः प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिमृद्धिं ददातु मे क्षुद्विपासामलां ज्येष्ठामलक्ष्मीर्नाशयाम्यहम् अभूतिमसमुद्धं च सर्वान्निन्दतु मे गृहात् गन्धद्धारां दुरादर्शां नित्यमुष्टियं वासे मे कुले मातरं पद्ममालिनीम् आपःसृजन्तुस्निग्धानि चिक्लेदवशमे गृहे निजदेवीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह आर्द्रां यकर्णीं वृष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह
కామ ఆవహ. కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్రావు గారి ఆదేశాల ప్రకారం అవనిగడ్డ డీఎస్పీ తాలూరి విద్యాశ్రీ గారి పర్యవేక్షణలో అవనిగడ్డ సిఐ యువ కుమార్ ఆధ్వర్యంలో కోడూరు ఎస్ఐ కె చాణక్య గారి సిబ్బందితో పాటు 30వ తేదీ 1వ నెల 2025వ తేదీన సుమారు 10:30 ఎస్ఐ గారికి రాబడిన సమాచారం ప్రకారం ఉల్లిపాలెం బ్రిడ్జ్ వద్ద వెహికల్ చెకింగ్ చేస్తుండగా బజాజ్ ఆటో AP39 VD 7265లో ముగ్గురు వ్యక్తులు, ఒక మద్దంశెట్టి దుర్గాప్రసాద్, రెండో తండ్రి పేరు నాగమల్లేశ్వరరావు, ఇక రెండో వ్యక్తి కరణం శ్రీనివాస్ తండ్రి పేరు సంజీవరావు, మూడో వ్యక్తి ఎడవల్లి శ్రీను తండ్రి పేరు రమణ అనువారు 18 గోనె సంచుల రేషన్ బియ్యాన్ని సుమారు 900 kgs అక్రమంగా తరలిస్తుండగా ఎస్ఐ వారి నుంచి కలిసి మధ్యవర్తుల సమక్షంలో వారిని అరెస్ట్ చేసి వివరాలు అడగగా వారు ఉల్లిపాలెం గ్రామానికి చెందిన పెద్దసింగు రాంబాబు, చిట్టిపోలు సుబ్బారావు అనువారు మాకు ఫోన్ చేసి కోడూరు మండలం స్వతంత్రపురంలో ఉన్న రేషన్ డీలర్ బొప్పన విమలాదేవి మరియు ZPHS స్కూల్లో వంట మనిషిగా పనిచేస్తున్న చెక్క వెంకటనారాయణ వారి దగ్గర రేషన్ బియ్యం ఉంది అని, వారి దగ్గర తక్కువ ధరకు రేషన్ బియ్యం కొనుగోలు చేసుకుని మచిలీపట్నంలో ఎక్కువ ధరలకు అమ్ముకున్నటకు ఆటో బాడుగకు రండి అని చెప్పగా మేము వచ్చినామని చెప్పారు. అంతటా ఆటోను 18 గోనె సంచుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని వారిపై కోడూరు ఎస్ఐ కె చాణక్య గారు కేసు నమోదు చేశారు. ఖమ్మం జిల్లా ధన్వయ్యగూడెం పార్క్ రోజు రోజుకు కనుమరుగైపోతుంది. ఎక్కర్లు కొద్దిగా కబ్జాలు అయిపోతున్నాయి. చివరికి వాటర్ ట్యాంక్ గుట్టని కూడా త్రవ్వుతున్నారు. తక్షణమే అధికారులు చర్యలు చేపట్టాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మహమ్మద్ సలాం డిమాండ్ చేశారు. ఈరోజు సిపిఐ ప్రతినిధి బృందం స్థానికుల విజ్ఞప్తి మేరకు ప్రాంతాన్ని సందర్శించారు. సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మహమ్మద్ సలాం మాట్లాడుతూ ఈ ట్యాంక్ బండ్ 8 నుండి 8 వరకు బాగు చేస్తున్నారని, ఇక్కడ ప్రహరీ గోడలు కట్టి ప్లాంట్లు అమ్ముతున్నారని, అసలు 8 వరకు ఎవరు పర్మిషన్ ఇచ్చారని, గుట్ట తవ్వితే వాటర్ ఫిల్టర్ బెల్ట్స్ ట్యాంక్ ఉంటుందా అని, పార్కును 4 వైపుల నుంచి కూడా కబ్జాకు గురి అవుతుందని అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ ప్రతినిధి బృందంలో నగర సహాయ కార్యదర్శి యానాలి సాంబశివారెడ్డి, 3 టౌన్ ఏరియా కార్యదర్శి నూనెస్తరి మరియు ఎస్కే చాన్హా, మహమ్మద్ రఫీ, ఎండి రెహమాన్, దుర్గానాథ్, డి శేఖర్ నాయక్, అదిల్ తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం పట్టణంలో నగరం నడిబొడ్లు ఉంటుండే దానాయగూడెం పార్కు ఈ రోజున బడాబాబుల చేతిలో పోయి కబ్జాలకు గురవుతున్నది. ఇలా ఖమ్మం పట్టణాన్ని మొత్తం కూడా ఈ ట్యాంకుల ద్వారానే నీరు సరఫరా అవుతూ ఉంటాయి. అయినా కూడా అధికారులు దీని గురించి ఏం స్పందించుకోకుండా సోద్యం చూస్తాను తప్ప ఏమీ లేదు. ఇలా కోట్ల రూపాయల భూమి మొత్తం కూడా ఒళ్ళుదల పెట్టి మొత్తం సాఫ్ చేయించేసి ఇలా వెంచర్ టైప్ వేసి ప్లాట్లతో సహా అద్దులు బాతారు. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది చోట నాయకులు కూడా దీంట్లో హస్తం ఉంది. దీన్ని తక్షణమే కలెక్టర్ గారు దీన్ని స్పందించి ఈ యొక్క పార్కుని గతంలో ఏదైతే చిల్డ్రన్స్ ఇక్కడ దానాయగూడెం పార్క్ అని చెప్పేసి పెట్టి చాలా ఆనందకరంగా ఉండేది, అది మొత్తం కూడా తీసేసి మొత్తం కూడా గుట్టలతో పాటు మొత్తం తోబిన ఆనవాళ్ళంతా పడుతున్నాయి. గతంలో ఫ్లడ్ వచ్చినప్పుడు కూడా వాటర్ ఇడిదాకా వచ్చినాయి. అయినా కూడా మళ్ళీ లోపలకు కూడా 8 లోపలకు కూడా ప్లాట్లు చేసి అమ్ముదామని చెప్పి బోర్డులు పెట్టారు, పెద్ద పెద్ద వెంచర్లు వేశారు, చుట్టూ భారీ కూడా నిర్మించారు. తక్షణమే అధికారులు దీని మీద స్పందించి ఎవరైతే పట్టాదారులు ఉన్నారో, ఎవరు ఏ కబ్జాదారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్టు చేయాలని చెప్పేసి సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తాను. లేని పక్షంలో పేద ప్రజలందరినీ తీసుకొచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఏ భూమి అయితే ఉందో ఆ భూమిలో గుడిసెలేపిస్తారు కూడా వెనకాడబోమని చెప్పేసి సిపిఐ పార్టీ హెచ్చరిస్తూ ఉంది. ఓకే, బాగా చెప్తాను. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ చౌక్ లోని మహాత్మా గాంధీ విగ్రహానికి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వినతి పత్రాన్ని అందజేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా గాంధీ విగ్రహాలకు వినతి పత్రాలను సమర్పించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు గాంధీ విగ్రహానికి జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులు వినతి పత్రాన్ని ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 420 రోజులు పూర్తి చేసుకుంటున్న ఎన్నికల ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్పాలని గాంధీ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి రంగంలో ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొన్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి సంక్షేమం 2 రాష్ట్రం కోల్పోయిందని అన్నారు. రానున్న రోజుల్లో గాంధీ గారి విగ్రహ ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రంలో మంచి ప్రభుత్వం రావాలన్నారు. అంతకుముందు మహాత్మా
గాంధీ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆర్జేసీ కృష్ణ, తెలంగాణ ఉద్యమకారుడు బొమ్మర రామ్మూర్తి, నగర అధ్యక్షుడు నాగరాజు, కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నమ్మిన ప్రజలను నట్టేట్ల ముంచింది. బుద్ధి ప్రసాదించు మా బాపు గద్దించి గాడిలో పెట్టు. 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 కాంగ్రెస్ పాలన కష్టాలు తెచ్చింది. మాయ మాటలు చెప్పి అధికారం పొందింది. బుద్ధి ప్రసాదించు మా బాపు గద్దించి గాడిలో పెట్టు. బుద్ధి ప్రసాదించు మా బాపు గద్దించి గాడిలో పెట్టు. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. ఖమ్మం నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి గాంధీజీ 77వ వర్ధంతి సందర్భంగా వారిని స్మరిస్తూ ఘన నివాళులు అర్పించారు. కాంగ్రెస్ నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశాన్ని బానిస పరిపాలన నుండి విముక్తి కోసం గాంధీజీ సత్యాగ్రహంతో పాటు ఎన్నో పోరాటాలు, ఎందరో మహామహో నాయకులు తోడ్పాటుతో కొన్ని సంవత్సరాల పాటు కొనసాగించి వారి జీవితాలను పణంగా పెట్టి త్యాగాలు చేసే స్వతంత్రాన్ని సాధించి స్వేచ్ఛ వాయువులతో పాటు స్వేచ్ఛ స్వతంత్రం పొంది ప్రజాస్వామ్య దేశముగా అందరికీ ఆదర్శంగా నిలిచేలా చేసిన గాంధీజీ పాదాభివందనం చేస్తున్నానన్నారు. నమస్కారం. ఈరోజు పూజ్య బాపూజీ మహాత్మా గాంధీ గారి 77వ వర్ధంతి కార్యక్రమంగా దేశవ్యాప్తంగా కూడా ఈరోజు ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని చాలా ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరుపుకుంటా ఉన్నాం. మహాత్మా గాంధీ కన్న కలలు సాకారం చేయటానికి మరి ఆయన చేసినటువంటి త్యాగాలని, ఆ రోజు ఆయన ఐడియాలజీ, గాంధీ ఐడియాలజీ ప్రకారం ఈ దేశంలో స్వాతంత్రం తీసుకురావడానికి అవసరమైనటువంటి అనేక రకాల ఉద్యమాలు చేసి ప్రజల్ని చైతన్యవంతులను చేసి బ్రిటిష్ సామ్రాజ్యవాద శక్తుల్ని మరి అహింసా మార్గంగానే వాళ్ళని ఎదుర్కొని శాంతి, అహింస, అట్లమే సత్యమేమో జయతి అనేటటువంటి కార్యక్రమాన్ని తీసుకొని అప్పుడే చెప్పారు, ఒక చెంప చూపిస్తే రెండో చెంప, ఒక చెంపను కొడితే రెండో చెంప చూపించమని చెప్పేసి మహాత్మా గాంధీ చాలా సామరస్యంగా ఈ దేశం స్వాతంత్రం సాధించిన విధంగానే పరిపాలన కూడా కొనసాగించాలని చెప్పేసి కోరుకున్నారు. రాగద్వేషాలకు అతీతంగా ఈ దేశాన్ని పరిపాలించాలని చెప్పేసి అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో మరి రాజ్యాంగాన్ని నిర్మాణం చేసి ప్రతి వాడు ఎంతమంది ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా అందరూ ఒకే పద్ధతిలో ఒకే తాటిపై బ్రతకాలని, అర్ధరాత్రి ఆడది ఒంటరిగా తిరగాలని చెప్పేసి అదే ఆ రోజే అసలైన స్వాతంత్రం వస్తుందని చెప్పేసి కూడా గాంధీ గారు చెప్పారు. ఆయన కలలు కన్నటువంటి స్వరాజ్యం కోసం మన వంతు కర్తవ్యంగా నేటి యువత, నేటి పాలకులు అందరూ కూడా మరి శ్రమించాలని చెప్పేసి కూడా వారందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు వారి వర్ధంతిని చాలా ఘనంగా జరుపుకున్నాం. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని గురువారం రోజున ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రానున్న వసంత పంచమి ఉత్సవాల సందర్భంగా జిల్లా ఆలయ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ బాసర ఆలయ అభివృద్ధిపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపుతున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది వసంత పంచమి నాటికి పూర్తి శాశ్వత క్యూ లైన్లతో ఆలయాన్ని అన్ని విధాల అభివృద్ధి పరుస్తామని హామీనిచ్చారు. రానున్న వసంత పంచమి ఉత్సవాలకు సంబంధించిన ప్రచారానికి మీడియా ప్రత్యేక చొరవ చూపిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కుచ్చడి శ్రీహరిరావు, సముద్రాల వేణుగోపాలాచారి మరియు స్థానిక ఎమ్మెల్యే రామారావు పటేల్, మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, ఎమ్మెల్సీ దండే విఠల్, ఆలయ కమిటీ ఓ ప్రజా ప్రతినిధులు తదితరులు ఉన్నారు. ఓడున్నాక ఎట్లా ఇస్తామే ఇయ్యరు కదా, ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా ఏమి సరే మాట్లాడు. సరే
వాళ్ళ రమ్మను మీరు లేవుర్రు అట్లా రమ్మను మేడం ఆగుంటారు పిల్లలు మేడం తప్పు ఉందంటే లక్షల కోట్లు లేపేసారు, కంప్లైంట్ అయింది, భయపడి సస్పెండ్ అయితే వస్తలేదు. 15 మంది ఇంటర్మీడియట్ అయింది మేడం. ఒక్క స్టాఫ్ మొత్తం ఎన్నమరం నడుస్తుంది. స్టాఫ్ లేదు, రెగ్యులర్ స్టాఫ్ బాగా తక్కువ ఉంది మేడం. అమ్మవారి తర్వాత అమ్మవారు దయచేసి వచ్చే సంవత్సరం పుష్కరాలు కూడా ఉన్నాయి మేడం, గోదావరి పుష్కరాలు ఉన్నాయి. ఆ లోపు దేవస్థానాన్ని వైభవంగా చేయండి దయచేసి. బాక్స్ తెచ్చుకుంటారా మేడం పెడుతుందా రండి ఒకసారి మా ముందుకు రండి. సమ్మక్క లక్కవరం పోయిందా, బ్లాక్ బెర్రీ ఉంటుంది, సమ్మక్క సారట్ ఉంటుంది, భద్రాచలం మల్లూరు లక్ష్మి విద్యార్థులు భావి శాస్త్రవేత్తలుగా ఎదగడానికి సాంకేతిక ప్రదర్శన అవగాహన ఉపయోగపడుతోందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ అండ్ ఎక్సలెన్స్ ఆధ్వర్యంలో డిఫెన్స్ అండ్ స్పేస్ ఎక్స్పోను గురువారం ఆదిలాబాద్లోని లిటిల్ ఫ్లవర్ ప్రైవేట్ పాఠశాలలో నిర్వహించిన ఎక్స్పోను ఎమ్మెల్యే ప్రారంభించారు. డిఫెన్స్ లో ప్రయోగించే రాకెట్లు, స్పేస్ లో ప్రయోగించిన శాటిలైట్ ఇతర వాటిని ప్రదర్శనలో ఉంచారు. ఈ సందర్భంగా నిర్వాహకులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మిసైల్స్ మాన్ అబ్దుల్ కలాం ను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో పవన్ రావు, స్కూల్ ప్రిన్సిపల్ పటాస్కర్, వేద వ్యాస్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. యువ ఇంజనీర్లకు, విద్యార్థులకు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారం. డెబ్బై 5 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఈ దేశం ఇంత గొప్పగా అభివృద్ధి చెందిందంటే ఒకానొక సమయంలో ఈ భారతదేశం ప్రజలు స్వాతంత్రం తీసుకొని ఏం సాధిస్తారు, ప్రపంచంతో ఎక్కడ పోటీ పడగలుగుతారు, వీళ్లకు విద్య లేదు, విజ్ఞానం లేదు అనే ఒక రకమైనటువంటి
అవహేళన చేసినటువంటి ఆ సందర్భంలో ఆ సందర్భాన్ని ఒక్కసారి గుర్తు చేసుకొని ఈరోజు భారతదేశం ఎక్కడున్నదో అనే విషయాన్ని మనం గుర్తు చేసుకుంటే ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఒక సంతోషకరమైనటువంటి వాతావరణంలో జీవించేటటువంటి పరిస్థితి. దేశం అభివృద్ధి చెందాలంటే కేవలం ప్రభుత్వాల బాధ్యత అని, ప్రభుత్వాల ఆలోచనతోనే దేశం అభివృద్ధి చెందుతుందని, దేశ రక్షణ కేవలం ఒక ప్రభుత్వ ఆలోచన ద్వారానే జరుగుతుందని సహజంగా మనమంతా కూడా అనుకుంటాం. కానీ కోట్ల మంది ఉన్నటువంటి ఈ భారతదేశంలో ఎవరి ఆలోచనల వల్ల ఏ రకమైనటువంటి దేశం గొప్పగా ముందుకు పోయేటటువంటి అవకాశాలు ఉంటాయో ఈరోజు అబ్దుల్ కలాం గారి ఆలోచనని మనమంతా కూడా గుర్తు చేసుకొని అబ్దుల్ కలాం గారి మాటలు రోజుకు ఒక్కసారి అబ్దుల్ కలాం గారు మాట్లాడినటువంటి మాటని ఒక్క వాక్యం మనం వింటే ఆ దినమంతా కూడా మనం ఉత్సాహంగా ఉల్లాసంగా పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది. సహజంగా మనిషి మెదడులో ఆలోచనలు రావాలనుకున్నప్పుడు ఒక విషయాన్ని చూసినప్పుడే ఇంకొక విషయం అనేది గుర్తుకొస్తుంది. ఒక పరికరాన్ని మనం చూసినప్పుడు ఆ పరికరం ఏ రకంగా పనిచేస్తున్నదని నీకు అనిపించినప్పుడు ఆ విషయాన్ని ముందు స్పష్టంగా ఈ చిన్న వయసులో చెప్పగలిగినప్పుడు అది నీకు ఒక ప్రేరణగా మారి ఈ రకంగా తయారు చేస్తే ఇంకెంత గొప్పగా పనిచేస్తుందో అన్న ఆలోచన కలగడానికి ఇటువంటి కార్యక్రమాల ద్వారానే అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి నిర్వాహకులకు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. పుట్టుకతోనే అందరికీ అన్ని ఆలోచనలు రావు. ఈ దేశం ఇంత గొప్పగా ప్రపంచంతో పోటీ కాదు, ఆర్థికంగా ఎక్కడో ఉంటుంది, రక్షణ విషయంలో ఎంతో దూరంలో ఉంటుంది. కానీ ఈరోజు ఆర్థికంగా 5వ స్థానంలో ఉన్నాం. రేపు ఎల్లుండో 3వ స్థానానికి చేరువైతాం. ఇంకొక 5 నుంచి 10 సంవత్సరాల లోపు ప్రపంచంలోనే నంబర్ 1 ప్రపంచానికే నాయకత్వం వహించే స్టేటస్ భారతదేశానికి రాబోతాం. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం అమిస్తాపూర్ గ్రామంలో శ్రీ దత్త గురు రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఈ సన్మాన కార్యక్రమాన్ని చేపట్టారు. దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శ్రీ దత్త గురు రామలింగేశ్వర స్వామి దేవాలయ కమిటీ సభ్యులు కార్యక్రమాన్ని చేపట్టారు. మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లానే కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు పక్క రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలో సైతం తెలుగువారి నివాసం ఉండే పురాతన దేవాలయాల్లో ప్రతిరోజు నిత్యం పూజలు నిర్వహించేందుకు ఉచితంగా ధూపదీప నైవేద్యాలను పంపిణీ చేయడం గొప్ప సంకల్పమని సందర్భంగా వారు తెలిపారు. సనాతన ధర్మాన్ని కాపాడుతున్న సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్ కుమార్ ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. సనాతన ధర్మాన్ని కాపాడడంపై హర్షం వ్యక్తం చేసిన పురోహితులు ఆలయ కమిటీ సభ్యులు ఉచిత ధూపదీప నైవేద్యం పంపిణీ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించాలని ప్రవీణ్ ని కోరారు. కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు వెంకటరెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు వీరన్న, సహదేవ్, ఆగిరి వెంకటేష్ యాదయ్య, కృష్ణారెడ్డి, అశోక్ పూజారి తదితరులు పాల్గొన్నారు. అన్నీ పోలేదు పైన కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం ఆర్తజనుల కన్నీరు తుడిచే టీజీఆర్ చారిటబుల్ ట్రస్ట్ సేవలు ప్రశంసనీయమని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. గురువారం ఘంటసాల మండలం శ్రీకాకుళంలో టీజీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 6 లక్షల బియ్యంతో 200 నిరుపేద కుటుంబాలకు ఒక్కొక్కరికి 3,000 విలువైన బియ్యం, నిత్యావసర సరుకులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. తుమ్మల గంగాధర్రావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్ తుమ్మల సత్యంబాబు సమాజానికి చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలో దాదాపు 1000 పేద
కుటుంబాలకు ఈ సహాయం అందజేస్తుండడం వారి దాతృత్వానికి నిదర్శనమన్నారు. బేతల్ మినిస్ట్రీస్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక అధ్యక్షులు రెవరెండ్ చల్లపాటి ఎలీషా, సర్పంచ్ ముప్పనేని రవిప్రసాద్, ఎంపీటీసీ సభ్యులు తాడికొండ వెంకటేశ్వరరావు, చిన్న కూటమి నాయకులు పాల్గొన్నారు. మంచి సాక్ష్యం. అట్లాగే మరి ఆ కుటుంబం నుంచి అట్లాగే మా సేవా భారత్ కార్యక్రమం తరఫున ఈ యొక్క కార్యక్రమాన్ని మరి మా స్థానిక ఎమ్మెల్యే గారికి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా తెలియజేస్తున్నాం. మరి ఈరోజు చాలా ప్రాముఖ్యమైన రోజు. మరి గాంధీ వర్ధంతి సందర్భంగా మన అవనగడ్డలో అనేకమైన కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు. కానీ మన మాట మేరకు ఈరోజు అతి నిర్విరామంగా ఉన్నప్పుడు కూడా మరి మన మాటను అంగీకరించి రావటం జరిగింది. మన మధ్యలో రావటం ఎంతో గొప్ప సంతోషం. మన మధ్యలోకి వచ్చిన గట్టి క్లాస్ కొట్టాలి. మరి పార్టీతో సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీలో తిరుగుతూ ఉండగా కమ్యూనిస్ట్ పార్టీ వారు రావులపాటు పెట్రోల్ బంకులో సిఎన్జి పెట్రోల్ బంకులో తుమ్మల గంగాధరరావు 2 కాళ్ళు నరికేశారు. ఆ సమయంలో ఆ రక్త పడుగులో ప్రభు ఆయన కనిపించడం, ఆయన మనసులో అనుకోవటం, బ్రతకటం, 2 కాళ్ళు రావటం, గవర్నమెంట్ హాస్పిటల్ 40 దినాల ఉన్న తర్వాత మళ్ళీ విజయవాడ రావటం. అప్పుడు టీడీపీ ప్రభుత్వం లేదు కాబట్టి అందరూ దేవినేని నెహ్రూ, మురళీ బాజీలు అందరూ కూడా రంగగారు, రాధాగారి దగ్గర కుర్రోళ్ళగా ఉండేవాళ్ళు. అప్పుడు ఆ సమయంలో గొడవలో ఉన్నటువంటి కిల్లీ షాపు మా నాన్నగారిని బ్రతకడానికని ఇచ్చారు. ఆ తర్వాత దేవుడు చెప్పింది ఏంటంటే, నిన్ను బ్రతికించింది వ్యాపారం చేసుకోవడానికి కాదు, నా సేవ చేయాలని చెప్పారు. అప్పుడు ఆయన సేవలోకి రావడం జరిగింది. నాన్నగారు 2004లో చనిపోయినప్పుడు అలాగే బొండా శ్రీనివాసరావు గారు, వంగవీటి రాధా గారు కూడా దర్శించడం జరిగింది. అవన్నీ కూడా వదిలిపెట్టి మీకు ఎందుకు చెప్పారంటే, మండల వెంకటకృష్ణారావు గారు అలాగే మండల బుద్ధప్రసాద్ వీళ్ళందరూ కూడా మా నాన్నగారికి బాగా తెలుసు. అవనిగడ్డ దగ్గర కోడూరు వెళ్ళే ప్రాంతంలో ఆ కాలువ కట్టినప్పుడు చర్చి పీటర్ సింగ్ గారిని ఆయన కట్టినప్పుడు ఆ కుటుంబానికి బాగా సుపరిచితులు. ఈ కరోనా టైం మొదలుకొని ఎలాంటి విపత్తు వచ్చినప్పటికీ కూడా సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులందరూ ముందుకు రావడం ద్వారా అనేక కార్యక్రమాలు విజయవాడలో చేశాం. వాస్తవంగా ఈ సేవా భారత్ వారు విజయవాడలో చేయమన్నారు. అయితే నేను ప్రసాద్ నాతో పాటు కలిసి చదువుతున్నాడు కాబట్టి గ్రామ సమైక్య సభ్యులు తీర్మానం లేకుండా వివోఏను తొలగించడం సరికాదు. కాట్రేనికోన రామస్వామి తోట ఏవోఏ గిడ్ల జ్ఞానకుమారి నిధులు దుర్వినియోగం చేసిందంటూ మండల మహిళా సమైక్య ఏపీఎం శ్రీనివాసరాజు ఏకపక్ష నిర్ణయంతో నన్ను విధులకు దూరం చేయడం తగదని గురువారం మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ సమైక్య సభ్యులు తీర్మానంతో మా ఎన్నికలు గ్రామాల్లో జరుగుతాయని, అలాంటి మమ్మల్ని ఏపీఎం నిధులు దుర్వినియోగం చేశావు కాబట్టి సుమారు 3,50,000 కడితే నీ ఉద్యోగం నీకు ఇస్తామని, లేకపోతే ఉద్యోగం ఉండదని ఏపీఎం చెప్పడంతో నేను అప్పులు చేసి డబ్బులు కట్టడం జరిగిందన్నారు. ఇక డబ్బులు అన్ని సంస్థకు జమ చేసిన తర్వాత నీకు ఉద్యోగం లేదు, నీ స్థానంలో వేరే మహిళకు అవకాశం ఇవ్వడం ఎంతవరకు సబబు అని కేవలం నాపై రాజకీయ రంగు పులిమి కక్షపూరితంగా ఏపీఎం శ్రీనివాసరాజు ఏకపక్ష నిర్ణయంతో నన్ను విధులకు దూరం చేయడం దారుణమన్నారు. అనంతరం మహిళా సంఘం లీడర్స్ మాట్లాడుతూ, మేము ఎన్నుకున్న యానిమేటర్స్ ను ఏపీఎంలు తొలగిస్తారు, గ్రామ సంఘం తీర్మానం లేకుండా ఏ విధంగా అధికారులు నిధులకు దూరంగా పెడతారు, ఆమెకు న్యాయం చేసే వరకు ఆమెకు అడ్డగా ఉంటామని గ్రామ సమైక్య సభ్యులు మూకుమ్మడిగా తెలిపారు. కార్యక్రమంలో రామస్వామి తోట గ్రూప్ లో ఉన్న సంఘ సభ్యులు పాల్గొన్నారు. మాది కాటన్కొండ మండలం సాంసం తోట గ్రామైక్య సంఘంలో నేను వివోఏగా పనిచేస్తున్నానండి. గత 13 సంవత్సరాల నుంచి నేను విధుల్లో కొనసాగుతున్నానండి. ఈ ప్రభుత్వం వచ్చినాక శ్రీనిధి కోసం ఎటువంటి కంప్లైంట్లు లేకుండా ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాకండి ఫోన్ల ద్వారా నన్ను ఇది చేయాలని ఏం చేశారంటే అండి, ఎంక్వైరీ పెట్టేసి నా మీద 3,42,000 వేసారండి. తిరిగి అమౌంట్ నేను శ్రీనిధికి చెల్లించడం జరిగిందండి. అయితే జరిగించిన ఇప్పటికీ కూడా నన్ను విధుల్లోకి తీసుకోవట్లేదండి. నిన్న 28వ తారీఖుని ఇప్పుడు మీటింగ్ పెట్టుకున్నామండి. గ్రామైక్య సంఘం మీటింగ్లో అయితే ఏపీఎం సార్ వచ్చారండి. ఏపీఎం సార్ వస్తే నా వివోఏ విషయం అడిగితే ఏపీఎం సార్ అన్నారండి, వేరే అమ్మాయి చేస్తుందని ఒక అమ్మాయిని తీసుకొచ్చి చూపిస్తున్నారండి. అదేంటి అమౌంట్ అంతా కట్టేశాను కదండి సార్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి సీతక్క. ప్రతి నెల శ్రావణ నక్షత్రం సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ
కళ్యాణ వెంకటేశ్వర స్వామి కళ్యాణం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా గాంధీ విగ్రహాలకు వినతి. ఇవే బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.